బిగ్ బాస్ షోలో తన అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ ఇప్పటికే టాప్ 5లో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల వారి గ్రామంకి అయితే మనం వచ్చాం. విజయనగరం జిల్లా భోగపురం మండలం సుందరంపేట గ్రామంలో ఉన్నాము. ఇదే వాళ్ళ ఊరు వెళ్ళే త్రోవ. ఇక్కడ వాళ్ళ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కళ్యాణ్ పడాల మీకు ఐడియా ఉందా? ఉన్నదండి. చెప్పండి, కళ్యాణ్ పడాల ఎలా ఉండేవాడు ఏంటి? కళ్యాణ్ పడాల అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడానికి బయట గ్రామాల్లో ఉండేవారండి, చదువుకునేవారండి. బాగా చదివించాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. కష్టపడి డ్రైవర్ ఉద్యోగం చేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చదివించాడు. పెద్ద పిల్లల్ని ఏమో చదివించిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఒక సోలిడర్గా ఆర్మీ జాబ్ అనేది వచ్చింది. ఆ జాబ్లోకి వెళ్ళిపోయాడండి. ఆ జాబ్లో ఉంటూ బిగ్ బాస్ దాంట్లోకి ఈ కార్యక్రమంలోకి వెళ్ళాలి, ఎలాగైనా సాధించాలి, నేను కూడా ఈ సీజన్లో బిగ్ బాస్ సీజన్లో ఆడాలి, ఆడి చూపించాలి, మా గ్రామానికి పేరు తేవాలి, అలాగే విజయనగరం జిల్లాలో కూడా పేరు రావాలండి. 2 రాష్ట్రాల్లో కూడా పేరు వస్తుంది, నేను ఆడి చూపిస్తా అని చేశాడండి. అలాగే కూడా గ్రామస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఆయనకు సహకారం చేస్తూ ముందుకు సాగిస్తున్నారండి. అలాగే గ్రామస్తులు, పెద్దలు ఎంతైతే సహకారం చేస్తున్నారో ఆ కుర్రోడు కూడా ఆట కూడా అంత మెరుగ్గా ఆడి ముందుకి నిరూపణ చేసుకుంటున్నాడండి. ఒకటండి, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పేదోళ్ళండి, ఊరిపోయాము డ్రైవర్ ఉద్యోగం చేసుకుని ముందుకు వెళ్ళేవాడండి. కుర్రోడైన వాడికి ఒక థాట్ అనేది ఏర్పడ్డది, నేను ఏదో కార్యక్రమం చేసి గ్రామం పేరు రావాలి, మా తల్లిదండ్రుల పేరు కూడా నిలబెట్టాలనే ఆలోచన విధానంతోటి ముందుకు సాగాడండి. ఆ భగవంతుడు కూడా అలాగే సహకరించాడండి. తర్వాత ఇలా ఈ గేమ్ ఆడుతూ దాన్ని వచ్చిన ప్రతిఫలాన్ని కూడా ఏదో చెయ్యాలి, పిల్లలకి, అనాథ పిల్లలకో లేకపోతే ఇంకా వేరే చదివించడానికో ఏదో చెయ్యాలనే ఆలోచన కూడా ఆ పిల్లడికి కలిగిందంటే మా గ్రామస్తులు ఎంతో సంతోషిస్తున్నామండి. అది సార్. కళ్యాణ్ పడాల గ్రామ సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కళ్యాణ్ పడాల మీకు ఎలా తెలుసు, ఎలా ఉండేవాడు మీ? మా ఊరే, మా గ్రామస్తుడే సార్. వాళ్ళ నాన్న కూడా మాతో ఫ్రెండేనండి. అయితే చిన్నప్పటి నుంచి మా ఊర్లో లేడు, బయటనే చదువుకోవడం ఏంటి, ఎక్కువ కూడా బయటనే ఉండేవాడండి. తర్వాత ఏదో ఉద్యోగంకి వెళ్ళాడు. ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్లో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యడం వల్ల మా గ్రామానికి, మా మండలానికి, మన జిల్లానికి, మన 2 రాష్ట్రాలకి కూడా మంచి సుందరపేట అనే గ్రామాన్ని 2 రాష్ట్రాలకు పరిచయం చేశారు సార్. ఈ బిగ్ బాస్కి వెళ్ళడం అనేది మా ఊరు చేసుకున్న అదృష్టం, ఆ కుర్రాడు చేసుకున్న అదృష్టం. మా ఊరిని కూడా మంచి 2 రాష్ట్రాలకు కూడా పరిచయం చేశాడు సార్. ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు? పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు అనుకుంటున్నారా? విన్ అయితే మా గ్రామంలో ఏదో సెలబ్రేషన్ చేసుకుంటాం, మొత్తం అందరం కలిపి సెలబ్రేషన్ చేసి మా ఊరు తరఫున మేము ఒక సెలబ్రేషన్ చేద్దామని చిన్న థాట్ అయితే మాకు ఉంది సార్. అవును సార్. కళ్యాణ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉండేవాడు మీ ఏరియాలో? మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తో గానీ మీతో గానీ ఎలా ఉండేవాడు? కళ్యాణ్ కుర్రాడు మంచివాడు సార్. కానీ ఎక్కువ మన ఊర్లో ఉండేవాడు కాదు సార్. ఆయన ఎక్కువ చదువుకోవడం బయటే, చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత ఈ అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యాడు సార్. ఏం చెప్తారు కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలా? కళ్యాణ్ కష్టపడ్డాడు సార్. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి వాళ్ళ నాన్నలు కష్టపడి చదివించిన తర్వాత ఏదో ఆయనకైతే ఒక యాక్టర్ అవ్వాలనే కోరిక మేరకు కష్టపడి ఆ అగ్ని పరీక్షలకు సెలెక్ట్ అయ్యి, అయితే ఇంత టాలెంట్ ఉందనేసి మా గ్రామంలో ఎవరికీ తెలియదండి. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నాకైనా సరే ఎన్నాళ్ళైంది, కానీ ఆడి పేరే నాకు తెలియదండి. అంటే చదువుకోవడానికి వెళ్ళిపోయాడు, ఉద్యోగంకి వెళ్ళిపోయాడు, వచ్చాడు, అగ్ని పరీక్ష సెలెక్ట్ అయ్యాడంటే వీడికి ఇంత టాలెంట్ ఉందా అని అనుకున్నామండి. ఊర్లో కాదు, నేనే కాదు, మా ఊరు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వరకు తెలుసు, లక్ష్మణరావు కొడుకు అని అందరికీ తెలుసు, కానీ ఇంత టాలెంట్ ఉందని కుర్రాడికి ఇంత టాలెంట్ ఉందని మాకు అనుకోలేదండి. కానీ ఆడికైతే ఏం ఉందండి, ఎప్పుడో చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడికి ఏముంది ఆ ఏమో తీర్చుకోండి. ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి మిస్డ్ కాల్ 8886650455 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి జియో హాట్‌స్టార్లో ఓటు వేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను.
కళ్యాణ్ పడాలి కళ్యాణ్ కళ్యాణ్